బండన భీముడార్తజన బాంధవుడుజ్వల బాణతూనకోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిలలేదని గడగట్టి భేరి కాడాండడాండడాండడాండని నదంబుల జాండంబు నిండ మత్త వేదండమునెక్కి చాటెదన్ దాశరథి కరుణాపయోనిధి. సర్వంతర్యామి సర్వమునకు ఆధారమైన సర్వేశ్వరునకు ప్రణమిల్లుతో మద్గురుదేవులకు సద్గురు శబరీమాతాజీ పాదపద్మములకు ప్రణమిల్లుతో అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ సంపూర్ణానందగిరి స్వాముల వారికి, ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రోత్రీయ బ్రహ్మనిష్ఠులు బ్రహ్మజ్ఞాన పరిపూర్ణులైనటువంటి శ్రీ పరిశుద్ధానందగిరి స్వామి పాదపద్మములకు, సభను ఆసీనులై ఉన్న ప్రతి స్వాముల వారికి అందరికీ మరియు సభకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఈరోజు బ్రహ్మ విద్య అనే విషయం మీద 2 మాటలు చెప్తాను. బ్రహ్మ విద్య, బ్రహ్మం అంటే ఏమిటి? ఒక వస్తువు, అది ఒక ఆకారం ఉన్న ఒక పదార్థం, అది పెద్దది. బ్రహ్మము అంటే చాలా పెద్దది. ఎంత పెద్దది? దానికంటే ఇంకొక పెద్దది లేనంత పెద్దది. దానికంటే ఇంకొక పెద్దది లేదు. అందుకే దాన్ని బ్రహ్మము అన్నారు. ఏది వ్యాపకమో, ఎంత వ్యాపకమో, భూమి నుంచి ఆకాశం వరకు అంత వ్యాపకం ఉన్న వస్తువు, దాన్ని బ్రహ్మము అన్నారు. బ్రహ్మం అంటే ఎక్కడో కొండ గుహలలో ఎక్కడెక్కడో ఉంటే అది బ్రహ్మం అనిపించుకోదు. ఎక్కడ చూచిన నిండి చక్కగా తా వెలుగుచుండు సత్యజ్ఞానం, సర్వకాల సర్వావస్థలందు, అన్ని వేళలయందు, అన్ని తావులయందు, అన్ని సమయాలయందు ఏది ఏది ఉంటుందో అది బ్రహ్మము. అటువంటి వస్తువుని గురించి ఎవడు చెప్పగలడు? చెప్పేవాడు బ్రహ్మం కంటే అవతలు ఉంటే చెప్పొస్తుంది. కానీ బ్రహ్మమును గురించి ఇంతవరకు ఇది బ్రహ్మము అని ఎవరు చెప్పడానికి సాహసం చేయలేదు ఇంతవరకు. ఇది బ్రహ్మము అన్నప్పుడు తాను బ్రహ్మం కంటే వేరైపోతున్నాడు. తాను వేరే కంటే బ్రహ్మమైనప్పుడు సర్వం బ్రహ్మమయం అన్న మాటకు అర్థమేమొచ్చింది? ప్రతి వాళ్ళు చెప్తారే పరమాత్ముడు అంతటా ఉన్నాడు, మరి నువ్వెక్కడున్నావయ్యా? తన నిడిసబెట్టి చెప్పేదంతా వేదాంతము కాదు. సర్వము ఆత్మమయమైనప్పుడు నువ్వు ఆత్మ కంటే ఆత్మ లోపల ఉన్నావా, బయట ఉన్నావా? ఇదొక్క సూత్రాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. బ్రహ్మం అన్నిటికంటే పెద్దదని చెప్పుకున్నాం. సర్వవ్యాపకమైంది. నీలో, నాలో, చీమలో, దోమలో, చిలుకలో, ప్రతి పదార్థములో వ్యాపకమై ఉన్నది. ఉన్నది అంటే చెట్టు ఉన్నది, పుట్ట ఉన్నది, గుట్ట ఉన్నది, చెట్టు ఉన్నది. చెట్టుకు అస్తిత్వం ఎక్కడున్నది? దేహం ఉన్నది. కానీ దీని అస్తిత్వము దేహంలోనే ఉందా? ఏది ఉంటే దేహం ఉంటుందో, దేని శక్తి ఉంటే ఇదంతా కనబడుతూ ఉందో, మట్టి కుండ ఉన్నది. ఇందులో ఉన్నదన్నది మట్టి కాకుండా, కుండ ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. దేహం ఇవాళ ఉంటుంది, పోతుంది. కనబడేది వల్ల ఉంటుంది, రేపు పోతుంది. కానీ పోనిది అది బ్రహ్మము.
అది బ్రహ్మం అని చెప్పేటప్పుడు నేను బ్రహ్మం కంటే వేరైపోయినప్పుడు, అందుకే చెప్పడానికి వీలు లేనటువంటిది. మహాత్ములందరూ బ్రహ్మమును గురించి వర్ణన చేసేటప్పుడు మనమందరం ఏమనుకుంటామంటే, బ్రహ్మం అనేది ఏదో మంచి పెద్ద వస్తువు ఉన్నది, ఏదో ఉన్నది, ఎక్కడో ఉన్నదన్నమాట. అట్లా కాకుండా నా లోపలనే ఉన్నది, అది నా స్వరూపమే బ్రహ్మము. ఈ చెప్పేటి వేదాలు శాస్త్రాలు అన్నీ నీ గురించే. మనమంటాం ఎవడి గురించో కాదు, నీ గురించే చెప్తున్నాయి. 4 వేదాలు, ఉపనిషత్తులు, సర్వం ఇంతమంది మహాత్ములందరూ నీ స్వరూపము, నీ గురించే చెప్తున్నారు. ఇది ఏమని? నీవే బ్రహ్మమని, నీ స్వరూపమే బ్రహ్మమని. కానీ మనకు నమ్మబుద్ధి కాదు. ఇదే మన దౌర్భాగ్యం. నీవు దేవుడవయ్యా అంటే, అబ్బా నేను దేవుణ్ణా అండి, గంత పెద్ద పదవి నాకు అంట కడుతున్నారేమి, నే బాబు నేను దేవుణ్ణి గాను అంటాడు. మహాత్ములందరూ దేవుడవన్నారు, శాస్త్రం అంతా నిన్ను దేవుడు అంటున్నది, కానీ నువ్వే అనవు నేను దేవుణ్ణి గానని. దీనికి ఎక్కడ మందున్నది? నీకు నువ్వే మొదటి శత్రువు, ప్రథమ శత్రువు నువ్వే. శాస్త్రం చెప్తున్నది, వేదాంతం చెప్తున్నది, మహాత్ములు చెప్తున్నారు మీరు బ్రహ్మస్వరూపులేనని. కానీ నువ్వు ఒప్పుకోవు. అబ్బా నేను బ్రహ్మమునా, అబ్బా నాకు అంత పెద్ద అది ఉందా? లేదు లేదు నేను చిన్నవాణ్ణి. ఇది మన దౌర్భాగ్యం, ఇది మన భావ దారిద్ర్యం. ఇది పోగొట్టుకోవడానికే సభలు, ఇది పోగొట్టడానికే గురు శిష్య సాంప్రదాయం. కాబట్టి మొట్టమొదలు వేదాంతము సురైతున్నది నీ దగ్గర నుంచే. నీ దగ్గర నుంచి సురుగాని వేదాంతం వేదాంతం కాదు. అది సర్వ వేదాలన్నీ నీ నుంచే ప్రారంభమై నీ నుంచే నీయందే విలీనమవుతున్నాయి. నిన్ను గురించే ఇంతగానని చెప్తున్నాయి. అశాశ్వతం అనిత్యమైనటువంటి దేహాలు నేను, మనసు నేను, బుద్ధి నేను, చిత్తు నేను, వీళ్ళు నా వాళ్ళు. ఆభాసముల ఎంబట పడ్డం మనము. ఒరిజినల్ ఇడిచిపెట్టేసినాం, బంగారును మర్చిపోయినాం, సొమ్ముల ఎంబడబడ్డం. సొమ్ములను వర్ణన చేస్తున్నాం, ఒకదానికంటే ఒకటి వర్ణన చేస్తున్నాం, ఒకదానికంటే ఒకటి పెద్దలు అంటున్నాం, చిన్నలు అంటున్నాం. సొమ్ములను చూసినప్పుడు ఒకదానికొకటి అంటది, ముక్కుపోగు చెవు పోగు అంటది, చెవుకు నెక్లెస్ అంటది, ఇంకోదానికి ఇంకోటి అంటది. భేదం, రూపమంతా భేదంతో కూడుకొని ఉన్నది. కానీ అన్ని వస్తువుల యందు, అన్ని రూపముల యందు బంగారము వ్యాపకమై ఉన్నది. వాడు ముక్కన్నా, నెక్లెస్ అన్నా, చెవుపోగన్నా, ఇంకోటన్నా బంగారము వ్యాపకమై ఉన్నది. నీ స్వరూపం బంగారము వలె. కానీ మనమందరం అజ్ఞానం వలన నేను దేహమును, నేను చెవుపోగును, నేను బాలిపోగును, ముక్కుపోగును, ఎంతసేపు నేను ముక్కుపోగునే అంటది. బంగారం అంటే ఒప్పుకోదు, నేను ముక్కుపోగునంట. ఇటువంటి అజ్ఞానములో మనమందరం కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు మరి మహానుభావులందరూ బ్రహ్మ జ్ఞానాన్ని అంటే నీ స్వరూప జ్ఞానాన్ని మనకు బోధిస్తున్నారు గురువులు. గురు సూచన లేని గురుతెట్లు తెలియను వానికైనా వాని అబ్బకైనా, తాళము చెవి లేని తలుపెట్లు తెరుచురా విశ్వదాభిరామ వినురవేమ. గురు సూచన లేని గురుతెట్లు తెలియను. దేవుడు 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 బ్రహ్మము, ఈయన విష్ణువు, ఆయన ఇది అది. కానీ ఏది సత్యమో గురు నీకు చూపించే వరకు, గురు సూచన లేకుంటే ఎంత వాడికైనా బ్రహ్మం తెలవదు. తల్లి చూపించకుంటే తండ్రి ఎవడో ఈ లోకములో ఎవడికి తెలవదు. తల్లి చూపిస్తేనే వీడిని తండ్రి అన్నప్పుడే తెలుస్తుండు, కానీ తల్లి చూపించినంతకాలం తండ్రి ఎవడో తెలవదు. అట్లాగే గురువు బ్రహ్మం, ఇది బ్రహ్మము అని గురువు చెప్పే వరకు మీ తల్లి చెప్పలేడు, మీ తండ్రి చెప్పలేడు. స్కూల్లో ఆ విద్యా విధానంలో ఆ లోపం అది లేనే లేదు. ఎవడు చెప్పగలడు? నీ జన్మమును ఎవడు ఉద్ధరింపగలడు? గురువు ఒక్కడే. అందుకోసమని ఎటువంటి గురువు
అంటే ఆత్మజ్ఞుడైన గురువు, ఆత్మరూపుడైనటువంటి గురువు మాత్రమే చెప్పగలడు. ఆత్మజ్ఞుడు కాని గురువు కర్మల వైపు పంపిస్తాడు. ఈ కర్మ చెయ్యు, ఆ చెయ్యు, ఇది చెయ్యు, ఇట్లా చెయ్యు, అట్లా చెయ్యు, ఇట్లా చేస్తే బాగైతావు, ఎట్లా చెయ్యకముందే నేను బ్రహ్మమునై ఉన్నానని చెప్పేవాడు పరమ గురువు. అటువంటి పరమ గురువులను ఎవరికి దొరుకుతారో వారు అదృష్టవంతులు, పుణ్యవంతులు, పూతాత్ములు, పావనాత్ములు. వాళ్ళ స్పర్శ కలిగినంతనే నీవు బ్రహ్మమైపోతున్నావు, ఏ సాధన అవసరం లేకుండానే. కాబట్టి అటువంటి గురువు మన జన్మంలోనికి, మన జీవితంలోనికి వస్తే మన జన్మం కృతార్థమైనట్టు. కాబట్టి కారణ గురువు, నవవిధ గురువులు ఉన్నారు. అందులో కారణ గురువు యొక్క ఒక్కడు మాత్రమే మన అజ్ఞానాన్ని తొలగించిన గలవాడే కారణ గురువు, కారణాన్ని పోగొట్టేవాడే కారణ గురువు. అటువంటి గురువు మనకు దొరికితే, మన జీవితంలోనికి వస్తే మన జీవితం ధన్యమైపోతుంది. క్షణమాత్రములోనే నిన్ను బ్రహ్మంగా మార్చేయగలడు. అతని వైభవం అన్నట్టు, అది గురు వైభవం అన్నట్టు. అది ఏమైంది? ఏ పూజలైనా నీకు ఇది వస్తుంది, అది వస్తుంది, ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది, ఫలమే చెప్పినాయి మీకు. కానీ నువ్వు బ్రహ్మమైతావని ఎవడన్నా చెప్పిండా నీకు ఈ లోకంలో? ఆ ధైర్యం చేసింది ఆ శాస్త్రం ఇది వరకు? ఒక్క గురువే నీవే బ్రహ్మము ఎలుగెత్తి గొంతెత్తి గట్టిగా చెప్పగలిగిన సాహసం ఉన్నవాడెవడు? గురువు ఒక్కడే. అందుకోసమనే అటువంటి గురుసేవలో దొరికేది బ్రహ్మ విద్య. అన్ని విద్యల కంటే మేటి అయిన విద్య బ్రహ్మ విద్య. ఎందుకయ్యా అంటే నిన్నే బ్రహ్మమైపోతాయి, నీవే బ్రహ్మము. అంతా బ్రహ్మమయం, అంతా రామమయం. ఇట్లా ఎప్పుడు మన దృష్టి అంతా రామమయం వస్తుందో, ఎక్కడ మనకు హెచ్చుతచ్చులు కనబడయో, ఎక్కడ ఉచ్చ నీచాలు కనబడయో, ఎక్కడ నీవు నేనులు కనబడమో, అది గురుపదం. ఆ గురుపదాన్ని మనం అందరము చేరవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ జన్మలో ఉన్నది. నేను లేట్ చేస్తే కుదరది. లేట్ చేస్తే ఈ శరీరం పోయిన తర్వాత నువ్వు ఏ శరీరంలో నుండి కూడా బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించలేవు. అవసరం खूब मिला दिलदार नौका आके लगे किनार धीरज धर के जाने वाला क्षण में हो जाएगा पार. कबीर साहब అన్నాడు. అవసరం खूब मिला दिलदार. 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళ సమయం వచ్చింది బ్రహ్మముల గురించి విచారం చేయడానికి. వేదం ఏం చెప్పింది? బతకండి 100 సంవత్సరాలు, సుఖంగా బ్రతకండి, ఆనందంగా బ్రతకండి. కానీ ఏమన్నది? ఆత్మార్థం, ఆత్మను తెలుసుకోవటానికి 100 సంవత్సరాలు సుఖంగా బ్రతకండి. ఆత్మను మర్చిపోయి భోగాలలో పడిపోయి నువ్వు 1000 ఏళ్ళు బ్రతికినా 10,000 ఏళ్ళు బ్రతికినా అది బ్రతుకు కాదు. అందుకోసమనే మన జీవితంలో తప్పకుండా చేయవలసినటువంటి పని, విధిగా చేయవలసినటువంటి పని. కాబట్టి చెప్పండి విధిగా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది ఏదో మళ్ళీ చేద్దాం, మళ్ళీ చేయడానికి నువ్వు గ్యారంటీ ఉందా? నీ దేహం రేపటికి గ్యారంటీ ఇవ్వగలవా? నువ్వు నీ దేహము రేపటి దాకా ఉంటుందని నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా? అశాశ్వతం, అనిత్యం లోకం, ఎప్పుడు ఏమైతుందో తెలియదు. ఇటువంటి శరీరం ఉన్నప్పుడే విచారం చేసే ఇందులో నుంచి పరమాత్మను ఏరడానికి ఒక దారి ఉన్నది. ఏ శరీరములో దారి లేదు, ఇందులో ఉన్నది. ఆ దారిని చూపించి మనం ఆ దారి గుండా వెళ్ళి పరమాత్మను చేర్చేవాడే గురువు. అటువంటి గురుదేవులందరికీ నమస్కరిస్తూ నా సమయం అయిపోయింది కనుక హరి ఓం తత్సత్. ఓం నమో నారాయణ.